తిన్నావా? ఒక వీడియో కాల్ చేయొచ్చు. అద్దు బేబీ. ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇటు అంటున్నావేంట్రా? ఓవర్ యాక్షన్ వచ్చి ఒక్కసారి కూడా వీడియో కాల్ చేయొచ్చు కదా. నాది ఐఫోన్ అని తెలుసుగా బేబీ, నీకు ఛార్జింగ్ లేదు, ఉండు. బా ఏంద్రా పొద్దు నుంచి కుడుతున్నావు? అన్నా ఇది నాకు పార్ట్ టైం జాబ్ అన్నా. ఇంటికి నేనే పెద్దోన్నన్నా. అన్నా నేను రక్తం పీల్చే దోమని కానీ టైఫాయిడ్ మలేరియా వచ్చే కుట్టే దోమని కాదన్నా. అన్నా నా లవర్ కి లీటర్ రక్తం కావాలంట ప్లీజ్ అన్నా. నేను చాలా పేదోన్నన్నా. హలో హలో, ఎవరండి? సైబర్ నేరగాళ్ళు మీ అకౌంట్ లో డబ్బులు దాచిపెడుతున్నా అని చెప్తున్నారు. అది మేమే. ఇప్పుడు నా అకౌంట్ లో డబ్బులు తెస్తారా? సిగ్గుందరా లంచోడక మాట్లాడా నీకు? 4 రూపాయలు 3 రూపాయలు దాచుకోవడానికి మీకు బ్యాంక్ అకౌంట్ నాకు అర్థం కావట్లేదు. మీ ప్యాంట్లకు జేబులు లేవా? మీ ఇంట్లో ఉప్పు డబ్బాలు లేవా? నేనే 30 రూపాయలు ఫోన్ పే చేస్తాను. పురుగుల మంది తాగి సావరా ఎదవా నా కొడక. రే మామా, రే ఒక అమ్మాయి ప్రపోజ్ చేసింది నాకు, కానీ 1000 రూపాయలు కొట్టమంటుంది. కొట్టాలా వద్దారా? ఏమొస్తుందో ఒకటి రాదురా. అంతే అంటావా? సరే కొడతా. కొట్టేశారా? 500 కొట్టినా అంటే ఎస్ నా కొడుకులండి దొంగన ఎవరిని నమ్మడానికి వీల్లేదు, ఎవరిని నమ్మడానికి బేబీ నాకు ముద్దు పేరు పెట్టొచ్చుగా. అమ్మా బంగారు తల్లి మీరు కొడక అమ్మా అనే ఎద్దులేగా విడిచి పెడితే కడుపు నిందా, తింటే అంటే నన్ను చేను మొత్తం ఉరికిస్తారే. వదిలిపెడితే పక్కరు కూడా తీసుకెళ్తారు నన్ను. ఇట్లే మిమ్మల్ని ఈడ్చి పెడితే నా మాట తిండ్రు. అందుకే ఈ పగ్గాలు పెట్టి కట్టిన. ఈ పగ్గాలు తెంపుకొని మళ్ళీ ఉరకాలని చూసిండ్రో అందరినీ అమ్మి మింగుతా. ఖబర్దార్. మళ్ళీ ఏం పీకలేవు దెంగి. తీసుకో, నీకోసమే. 1000 రూపాయలేనా? ఇంకా ఇవ్వు, ఇంకా ఇవ్వు, ఇంకా ఇవ్వు, ఇంకా ఇవ్వు, ఇంకా ఇవ్వు, ఇంకా ఇవ్వు. ఎంతసేపు వరుతావే? బాబా నాకు పెద్ద సమస్య వచ్చింది బాబా, నువ్వే దానికి ఎట్టా పరిష్కారం చేయాలా ప్లీజ్ బాబా. ఏంటి నాయన అది? బాబా నువ్వెట్టా సాయం చేయాలి బాబా. నాకు నేను వేసే పంట నాకు ఏం లాభం రావట్లేదు. చేతికి వచ్చే పంట నోటి దగ్గర రావట్లేదు బాబా. మొత్తం మంది పాలవుతుంది బాబా. ప్లీజ్ బాబా నాకు ఎట్టా హెల్ప్ చేయి బాబా ప్లీజ్ బాబా. ఏం పంట నాయన? గంజాయి పంట బాబా, గంజాయి పంట బాబా. ఏం మాట ఉలుకు లేదు, పలుకు లేదు, అరి లేదు, చివలేదు. ఈ పద్ధతి అయితే కాదు. ఏమైందా తలకాయ పెట్టుకుని కూర్చున్నావు? అమ్మాయి ట్రిగర్ చెప్పింది మావా, అయితే దాని వల్ల నా తలకాయ పగిలిపోతుంది. ఓ సంతి ఒక నిమిషం ఆగు. అది ట్రై చేయరా, అన్నిటికీ ఇదే వైద్యంగా మావ ఏకదంగా. ఎట్లా జరిగిందన్నా? సిగరెట్ తాగి తాగి చచ్చిపోయినా. మస్తు సార్లు చెప్పినా మీ అన్నకి సిగరెట్ తాగద్రా. నా మాట మినిమం దేకలేవాడు. అరే లంజోడక పోరా పోరా. దొరికింది లంజ కొడుకు. అబ్బా నిజంగా చెప్తా. అరే పొద్దు నుంచి ఏం తెలియదు, 50 రూపీస్ అంటే కొట్టవా? రే నీకు లింక్ పెట్టినా, అందులో రిజిస్ట్రేషన్ అయితే నాకు 20 రూపీస్ వస్తే ఒకసారి అవ్వచ్చుగా. అరే ఒక 30 రూపీస్ అంటే కొట్టరా.
లేవా సరే మామ ఒక 30. అదేంట్రా వాడు మనోడే కదా, వాడు డబ్బులు ఖర్చు పెట్టడానికి ఏముందిరా, ఎంత కావాలి చెప్పి నేను ఇస్తా. ఏరా డబ్బులు కావాలి అన్నట్లే అంట, ఎంత కావాలి చెప్పి పంపిస్తా. ఫస్ట్ అన్నం తినిపో మామ. నాకు తాగే అలవాట్లేదు కాబట్టి మీకోసం బీర్లు ఇంకా అన్ని ఆర్డర్ చేశాను. కాసేపాకి వస్తే ఎంజాయ్ చేయండి. ఎందుకు మొహం మాట్లాడుతున్నావురా, నా దగ్గర కూడా నీ ఫ్రెండ్ నేను డబ్బు ఇవ్వండి నన్ను అడుగు. ఎవరినో బయట అవసరం నీకు లేదు సరేనా. మీరు నా మనుషులని మీ అందరు నాతో ఉన్నారా, మీకేం ప్రాబ్లమ్స్ నాకు చెప్పండి సరేనా. మీకున్నా నేను ఎప్పుడు. రవి రవి వస్తున్నా తాత. ఏంది అయ్యా రవి తరకాలో మందు పట్టుకురా మందా మందు పట్టుకురా తీసుకో అదా తెచ్చి నీకు పట్టుకో. సగం ఉండే మూత దీంతో వచ్చేటప్పుడు కింద పడతా కింద పోయింది సరేనా. దగ్గర రోజు పొద్దున్నే నేను లేచేటప్పుడు అనుకుంటాను ఈ తాగుడు మానేయాలి అని, కానీ అది అస్సలు జరగదు. తీసుకో నీకోసమే. 1000 రూపాయలేనా? ఇంకా ఇవ్వు, ఇంకా ఇవ్వు, ఇంకా ఇవ్వు, ఇంకా ఇవ్వు, ఇంకా ఇవ్వు, ఇంకా ఇవ్వు. ఎంతసేపు వరుతావే? నాన్న నోరు పెద్దగున్న జీవి పేరేంటి, అది ఎక్కడ పుట్టిందో మా మేడం రేపు చెప్పి తెలుసుకొని రమ్మని చెప్పింది నాన్న, చెప్పవా కొద్ది. ఏమే పిల్లగాడు అడుగుతుండు, ఒకసారి నీ ఆధార్ కార్డు తీసుకొని రా, డేటాబల్ చూద్దాం. అక్కడికి వచ్చాను ఇద్దరు మక్కలు చూపిస్తాను, ఏమనుకుంటున్నారు? జర్రుంటే చచ్చిపోతుంటరా. అన్నయ్య ఏంటమ్మా నా దగ్గర ఆడుంది నా బట్ట. భైరూజీ మహారాజ్ కీ జై హో. రాకెట్ పెళ్లి చేసుకునే వయసు సార్ ఇది, మీసాలు కూడా రాలేదు. తెలిసి మావా నీకున్నంత గుద్ద బలుపు మన ఏరియాలో ఎవడకుండదురా, అంత గుద్ద బలిపోయింది. తాకీ కట్టిన తర్వాత తన అన్నయ్య డబ్బులు ఇవ్వలేదని మత్తు మందు కలిపిన స్వీట్ తినిపించి మైకంలోకి వెళ్లాక అతని కిడ్నీలు అమ్మేసింది. సంవత్సరానికి ఒకసారి రాకెట్ల పుణ్యం వస్తుందన్న, నా తోడబుట్టిన అన్న ఉన్నాడని నీ రాకెడు పట్టుకొని నీ ఇంటికి వస్తానే అన్నా. అన్న నీ ఇంటికి వచ్చి నీ బంగారు చేతికి రాకెడు కడతానే అన్నా. అన్నా రాకెడు కట్టినాక నీ పంగు చాపుతా అన్నా. నా చెల్లె వచ్చిందని వాళ్ళ నాకు సీరలు పెట్టాకన్నా, వాళ్ళ నాకు కట్టమియ్యకే అన్నా, నాకు 100 ఇయ్యకే అన్నా, 200 ఇయ్యకే అన్నా, 500 ఇయ్యకే అన్నా. నా గడమగన్న మమ్మీ తీస్తే కొత్త బాగా ఓడిగా నా గడమగన్న కట్టలేరా మంచాడు అన్న ఎత్తుకొచ్చేనా వివరాలు కనుక్కో. Hey, y'all, come look at this. నేను అట్టిగా పోతలేను, నన్ను వడగట్టి పాడగట్టి